వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11Bలో క్వశ్చన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A molten metal of mass 150 grams is kept at its melting point 800 degree centigrade. When it is allowed to freeze at the same temperature, it gives out 75,000 joule of heat energy. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక మెటల్ తీసుకుందాం. ఎంత క్వాంటిటీ మెటల్? 150 గ్రామ్స్. ఇది మాస్. 150 గ్రామ్స్ ఆఫ్ మెటల్ తీసుకుని దీన్ని ఏం చేస్తాం మనం? ఇట్ ఈస్ కెప్ట్ అట్ 800 డిగ్రీ సెల్సియస్, 800 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంచాం. ఇప్పుడు ఇలా ఉన్నది ఏమైందంటే ఇట్ ఈస్ అలౌడ్ టు ఫ్రీజ్, అంటే ఇక్కడ ఫ్రోజన్ మెటల్ అట్ ది సేమ్ టెంపరేచర్, అంటే 800 డిగ్రీ సెంటిగ్రేడ్, సేమ్ టెంపరేచర్. దీని వెయిట్ కూడా మారదు, సేమ్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ ఎంత హీట్ తీసుకోవడం జరిగింది, ఎంత హీట్ ఇవ్వడం జరిగింది? 75,000 జూల్స్. ఎంత హీట్ రిలీజ్ చేస్తూ ఇది ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏ బిట్ ఏంటి అంటే వాట్ ఈస్ ది స్పెసిఫిక్ లేటెంట్ హీట్? స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ది మెటల్ ఎల్ తోటి నోట్ చేస్తాం. అంటే ఎల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, టెంపరేచర్ చేంజ్ ఏమైనా ఉందా? లేదు. సేమ్ టెంపరేచర్ అంటే ఇక్కడ సేమ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఎట్లా ప్రాబ్లంలో కూడా. సేమ్ టెంపరేచర్ అంటే హీట్ ఎనర్జీ క్యూకి ఏంటి ఫార్ములా తీసుకొచ్చని చెప్పాను, క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎల్. అదే టెంపరేచర్ చేంజ్ ఉంటే క్యూ ఈక్వల్ టు ఎంసీ డెల్టా టీ. ఇప్పుడు ఇంత వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసేద్దామా? ఎం అంటే 150 గ్రామ్స్ ఇంటూ ఎల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ ఎంత హీట్ తీసుకోవడం జరిగింది? ఇక్కడ తీసుకున్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి హీట్ 75,000, ఇదే జౌల్, 75,000 జౌల్. క్లియర్? మనకి ఎల్ కావాలి అంటే ఈ 150 గ్రామ్స్ అనేది ఈ డౌన్కి వచ్చేస్తుంది, అంటే డినామినేటర్లోకి వస్తుంది. దీన్ని బట్టి ఎల్ కావాలి అంటే 75,000 డివైడెడ్ బై 150. కనిపిస్తుంది కదా? రైట్. ఇది జౌల్ అండ్ ఈ గ్రామ్స్ కిందకు వస్తుంటే ఇక్కడ వస్తుంది, ఇది పైకి వస్తే జీ ఇన్వర్స్ అవుతుంది. 0 0 క్యాన్సిల్. ఇది 15 1 జార్, 15 5 జార్. ఈ పక్కన 2 జీరోస్ ఉన్నాయి కదా, అంటే 500. క్లియర్? ఇక్కడ నేను రాస్తున్నాను 500 జౌల్ పర్ గ్రామ్ లేదా 500 జీ ఇన్వర్స్. ఇది స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ది మెటల్. ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇప్పుడు బి బిట్ చూద్దాం. If the specific heat capacity of the metal is 200 joule per kg Kelvin, how much additional energy will the metal give out in cooling to -50 degrees Celsius? అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ మెటల్ అనేది మనకి ఎంత క్వాంటిటీ? 150 గ్రామ్స్. ఇది ఎంత టెంపరేచర్ నుంచి? 800 డిగ్రీస్ టెంపరేచర్ నుంచి ఇది ఏమైంది అంటే -50 డిగ్రీ సెల్సియస్ పడిపోవడం జరిగింది, కూల్ అయిపోయింది. సేమ్ క్వాంటిటీ మెటల్ 150 గ్రామ్స్, సేమ్ మెటలే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ తీసుకున్నటువంటి ఈ హీట్ ఎనర్జీ ఎంత మనకి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సి ఇవ్వడం జరిగింది 200 జూల్ పర్ కేజీ. దాని కేజీ ఇన్వర్స్ పర్ కెల్విన్, అంటే కే ఇన్వర్స్ కూడా రాసుకోవచ్చు, పర్ కేజీ కెల్విన్ సింపుల్ గా. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క హీట్ ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ హీట్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. అబ్జర్వ్ చేయండి, ఎర్లియర్ దాంట్లో టెంపరేచర్ సేమ్ ఉంది కాబట్టి ఎం ఇంటూ ఎల్ క్యూ వాల్యూ.
ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూ ఫార్మ్ ఏమవుతుంది, MC డెల్టా టీ. డెల్టా టీ అంటే టెంపరేచర్ డిఫరెన్స్. ఇక్కడ మనకి M అంటే ఎంత అంటే 150 grams ఇంటూ C అంటే 200 జూల్ పర్ కేజీ కదా. ఇది చూస్తే గ్రామ్స్ లో ఉంది, సో దీన్ని బై 1000 చేసేద్దాం. ఇది కూడా కేజీలో కన్వర్ట్ అయిపోతుంది. కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్ ఇంటూ డెల్టా టీ టెంపరేచర్ డిఫరెన్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఆల్రెడీ 800 మైనస్ ఆఫ్ 50. ఓకేనా, 800 -50 అంటే 800 + 50. అదే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. అంటే 850 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఎంత అయితే డిఫరెన్స్, కెల్విన్లో కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి 850 కెల్విన్. ఇది ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 800 ఇక్కడ రాస్తున్నాను నేను, ఇక్కడ ఇక్కడ రాస్తున్నాను చూడండి. డెల్టా టీ ఎంత అంటే 800 మైనస్ దిస్ -50 అంటే 800 + 50. అందుకు 850 డిగ్రీ సెంటీగ్రేడ్ మనం కెల్విన్ గా కూడా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అంటే ఆడ మీకు స్టార్టింగ్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ చెప్పాను. అవన్నీ కూడా డిగ్రీ సెంటీగ్రేడ్ ఎంత అయితే ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుందో కెల్విన్ స్కేల్ కూడా అంతే ఇంక్రీజ్ డిక్రీజ్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు ఇది మనకి కేజీలో కన్వర్ట్ అయింది కదా. కాబట్టి ఈ కేజీ ఈ K ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కేజీ ఇన్వర్స్ K క్యాన్సిల్ అవుతాయి. మనం ఇంకా మిగతా చూద్దాం. ఇక్కడ జీరోస్ చూస్తే 1 ఈ 0, 2 ఈ 0, 3 ఈ 0. ఇంకా మనం మిగిలిన వేడి చూడండి. ఇంకా మిగిలిన ఇది ఒక 150, ఇది ఒక 2, ఇది 85 జూల్. అంటే 150 యాజిటీజ్ ఉంచేసి 2 × 85 170 జూల్. మల్టిప్లై చేద్దామా. ముందు 2 zeros వస్తుంది అక్కడ. ఓకే, 15 7 = 105, ఇంకా 10 ఉంటుంది. 15 1 = 15 + 10 25. 25,500 జూల్. ఇది మనకి ఇంకా ఇంత ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చామంటే మనం అదేమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇంత ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఇంత ఎక్స్ట్రా ఎనర్జీ అనేది లూజ్ అయిపోయి ఆ మెటల్ అది -50 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి వచ్చి అది కూల్ అయిపోవడం జరుగుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 3 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.